హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రేక్ డౌన్ వీడియోలోకి. ఇంకా షీ-హల్క్ది సెకండ్ ఎపిసోడ్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇంకా నిజం చెప్పాలంటే ఇందులో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఎక్స్‌మెన్ సంబంధించి, వుల్వరిన్ సంబంధించి, ఇంకా మార్వెల్ కామిక్ బుక్ సంబంధించి కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అందుకు నేను ఈ వీడియోలో దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్గా బ్రేక్ డౌన్ చేయబోతున్నాను. అందుకు ఎక్కడ స్కిప్ చేయకుండా అంటే తప్పకుండా చూడండి. ఇంకా అలాగే ఎక్కడ నుంచి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ తప్పకుండా తీసుకోండి. ఇంకా అలాగే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అన్ని లింక్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడ వెళ్ళి తప్పకుండా ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా గైస్, ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ కాగానే మనకి ఇది తెలుస్తుంది, కోర్టులో టైటానియా నుండి అక్కడున్న జడ్జెస్ని, అక్కడున్న వాళ్ళందరినీ మన షీ-హల్క్ అయితే కాపాడింది. ఇంకా ఈ విషయం అయితే ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. దీనిని న్యూస్ ఛానల్ వాళ్ళస్ అయితే కవర్ చేస్తున్నారు. అది కూడా ప్రాపర్ వీడియోని కాకుండా అది కూడా స్కెచ్ బోర్డ్ ని యూస్ చేసి చెప్తున్నారు. ఇంకా ఈ స్కెచ్ బోర్డ్స్ వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చాయి అంటే, ఫస్ట్ ఎపిసోడ్ లో మనం చూసాం కదా, కోర్టులో ఏం జరుగుతుందో దానికి సంబంధించి స్కెచ్ బోర్డ్ అయితే గీస్తారు. ఇంకా అలాగే ఈ ఫైట్ ని కూడా స్కెచ్ బోర్డ్ లో అయితే గీశారు. ఇంకా దీనిని యూస్ చేసి ఇక్కడ న్యూస్ అయితే చెప్తున్నారు. ఇంకా ఈ న్యూస్ లోనే మనకి ఇది కూడా తెలుస్తుంది, అక్కడున్న ప్రజలందరూ ఈ హల్క్ ని షీ-హల్క్ ని నేమ్ ఇచ్చేసారు అని. బట్ ఈ నేమ్ మన జెనిఫర్ కి అయితే నచ్చలేదు. ఈమె చెప్తుంది నేను ఫ్యూచర్ లో వెళ్ళి నేమ్ చేంజ్ చేస్తాను అని. బట్ మనకి తెలుసు ఇలా అయితే కాదు, ఆమె పర్మనెంట్ నేమే షీ-హల్క్ పడిపోతుంది అని. అండ్ నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, జెనిఫర్ ఇంకా తన ఫ్రెండ్ ఒక బార్ లో అయితే వెళ్తారు. అక్కడున్న వాళ్ళందరూ మన షీ-హల్క్ కి ఫ్యాన్స్ అయితే ఉంటారు. ఇంకందుకు మన జెనిఫర్ వచ్చి షీ-హల్క్ లుక్ లోకి అయితే మారిపోయి ఆ బార్ లోకి అయితే ఎంటర్ అవుతుంది. ఇంకా ఆమె ఎలాగైతే ఎంటర్ అయ్యి ఎలాగైతే వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ జరిగేటప్పుడు అప్పుడే తన బాస్ అయితే అక్కడికి వచ్చేస్తాడు. ఇంకా తనకి ఒక షాకింగ్ న్యూస్ అయితే ఇచ్చేస్తాడు. అదేమిటంటే తనని జాబ్ లో నుంచి తీసేశారు అని. ఎందుకంటే ఇలాంటి పవర్స్ ఉన్న ఆమెను మా కంపెనీలో మేము పెట్టుకోలేము అని చెప్పి జాబ్ లోనే తీసేస్తారు. ఇంకందుకు మన జెనిఫర్ అయితే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ మనకి ఇది కూడా తెలుస్తుంది, ఈమె షీ-హల్క్ రూపంలో ఉన్నప్పుడు ఆమె ఎంత తాగినా కూడా ఆమెకు కిక్ అనేది ఎక్కదు. ఐ మీన్ అసలుకి ఆమె మత్తులో అయితే ఉండదు. కానీ ఆమె ఎలాగైతే జెనిఫర్ లుక్ లోకి అయితే మారుతుందో అలాగే ఆమెకు చాలా అంటే చాలా మత్తుగా అయితే ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, లాస్ట్ ఎపిసోడ్ లో మన హల్క్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, హల్క్ ఎంత తాగినా కూడా అతనికి ఎక్కదు అని. ఇక్కడ హల్క్ అయితే ఎక్కదు, కానీ జెనిఫర్కి అయితే ఎక్కుతుంది. ఇంకా ఇక్కడైతే మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఈమెను జాబ్లని తీసేయడం వల్ల ఈమె చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఈమె వేరే వేరే కంపెనీస్లో కూడా ట్రైన్ చేస్తుంది. బట్ ఈమె షీ-హల్క్ కావడం వల్ల ఈమెకు ఎవరు జాబ్ ఇవ్వరు. సో ఈమె ఇంకా చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో మనం చూస్తాం, ఆమె ల్యాప్టాప్లో జాబ్ని సర్చింగ్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ నిజంగా చాలా అంటే చాలా ఈస్టర్ ఎగ్స్, చాలా అంటే చాలా రెఫరెన్సెస్ అయితే ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ QR కోడ్ చూడడానికి జరుగుతుంది. ఇంకా దీనిని స్కాన్ చేస్తే మనకి షీ-హల్క్ సంబంధించి మరో కామిక్ బుక్ ఫ్రీగా చూడడానికి జరుగుతుంది. మీరు డబ్బులు పెట్టే అవసరం లేదు, మీరు ఫ్రీగా వెళ్ళి చదవచ్చు. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనం ఐరన్ మ్యాన్ 3 స్నీకర్స్ యాడ్ ని మనం చూడవచ్చు. MCUలో కూడా ఐరన్ మ్యాన్ ని యూస్ చేసుకుని చాలా మర్చెండైజ్ ని అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ ఈ యాడ్ కిందనే కొన్ని ఆర్టికల్ టైటిల్స్ అయితే ఉంటాయి. నిజంగా ఆ టైటిల్స్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ టైటిల్, మ్యాన్ ఫైట్స్ విత్ మెటల్ క్లాంప్స్ ఇన్ బార్. ఇంకా మెటల్ క్లాంప్స్ ఎవరి దగ్గర ఉంటాయి? మన ఎక్స్-మ్యాన్ దగ్గర. ఇక్కడ మన ఎక్స్-మ్యాన్ సంబంధించి మంచి రెఫరెన్స్ అయితే ఇచ్చారు. ఇంకా మిస్ మార్వెల్లో మ్యూటెంట్స్ ని ఎలాగో కన్ఫర్మ్ అయితే చేసేసారు. ఇంకా ఇక్కడ కూడా మన ఎక్స్-మ్యాన్ ని కన్ఫర్మ్ అయితే చేస్తూ ఈ టైటిల్ అయితే ఈస్టర్ ఎగ్ అయితే ఇచ్చారు. నేనైతే నిజంగా MCUలో ఎక్స్-మ్యాన్ చూడడానికి చాలా అంటే చాలా ఎక్సైటింగ్ అయితే ఉన్నాను. అండ్ దాని కిందనే మనకి మరో టైటిల్ చూడడానికి దొరుకుతుంది, వేర్ దేర్ ఈస్ ఎ జైంట్ స్టాచ్యూ ఆఫ్ ఎ మెన్ స్టికింగ్ అవుట్ ఆఫ్ ది ఓషన్ అని. ఇదైతే ఫస్ట్ రెఫరెన్స్ మన ఎటర్నల్ ని తీసుకొని, ఎటర్నల్స్ లో మనం ఒక సెలెస్టియల్ ని చూసాం కదా, దీనికి సంబంధించి MCUలో ఫస్ట్ టైం ఇక్కడ రెఫరెన్స్ అయితే ఇచ్చారు. ఇంకా దీనికి సంబంధించి ఇక్కడున్న వాళ్ళందరూ చాలా అంటే చాలా కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారు. అండ్ ఈ వెబ్సైట్లోనే మనకి పైన కేటగిరీస్లో ఫైండ్ యాంటీమ్యాన్ సపరేట్ కేటగిరీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు MCUలో మన యాంటీమ్యాన్ ఒక సెలబ్రిటీ అయిపోయాడు. ఎందుకంటే మన మిస్ మార్వెల్లో కూడా మనం చూసాం, అక్కడ పోడ్కాస్ట్ చేస్తున్నాడు. ఇంకా యాంటీమ్యాన్ సంబంధించి లీక్ అయిన టీజర్లో కూడా మనం చూసాం, అక్కడ అతను బుక్ చదువుతూ అందరికీ ఈ విషయాలు చెప్తున్నాడు. అందుకు ఇక్కడ యాంటీమ్యాన్ అయితే చాలా సెలబ్రిటీ అయిపోయినాడు. అండ్ అందుకోసం అతనికి సంబంధించి సపరేట్ కేటగిరీ అయితే ఉంది. ఇంక ఇక్కడ మనకి నార్స్ మైథాలజీ అండ్ అవెంజర్స్ సంబంధించి కూడా సపరేట్ కేటగిరీస్ మనం చూడవచ్చు. అండ్ ఈ సీన్లో మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. ఇక్కడ మన జెనిఫర్ తన ఫోన్ వాల్పేపర్ గా మన కెప్టెన్ అమెరికా యాస్ అయితే పెట్టుకుంది. లాస్ట్ ఎపిసోడ్ లో మనకి ఇది అర్థమైంది, జెనిఫర్ కి మన కెప్టెన్ అమెరికా యాస్ అంటే ఎంత ఇష్టమో. అండ్ కెప్టెన్ అమెరికాకి ఎంత మంచి యాస్ ఉందో ఎండ్ గేమ్ లో మన యాంటీమ్యాన్ కూడా చెప్పాడు. ఇంకా దీనికి సంబంధించి ఇక్కడ జెనిఫర్ కి చాలా బాగా నచ్చింది. ఇంకా అందుకోసమే ఆమె వాల్ పేపర్ అయితే పెట్టుకుంది.
అండ్ ఈ సీన్ లోనే జెనిఫర్ కి ఇన్విటేషన్ అయితే వస్తుంది జెనిఫర్ ఫ్యామిలీ డిన్నర్ లోకి. అండ్ నెక్స్ట్ ఆమె తన ఫ్యామిలీ డిన్నర్ కూడా వెళ్తుంది. ఇంకా ఇక్కడ మన జెనిఫర్ తన ఫ్యామిలీని కలిసినప్పుడు తన ఫ్యామిలీ తన షీ హల్క్ అయింది అని షాక్ అయితే అవ్వద్దు, ఎందుకంటే తన ఫ్యామిలీలో ముందుగానే ఒక హల్క్ అయ్యారు కాబట్టి అంతగా ఇక్కడ ఎవరైతే షాక్ అయితే అవ్వలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళ షీ హల్క్ గురించి అండ్ జాబ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. బట్ జెనిఫర్ డాడ్ మాత్రం హౌకై ఆరోస్ గురించి మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ అక్కడ ఎవరు పట్టించుకోరు. ఇక్కడ అతను ఇదే క్వశ్చన్స్ అడుగుతారు, హౌకైకి ఆరోస్ ఎక్కడి నుంచి వస్తాయి, అయిపోతే ఎలాగా, అది ఇది అని చెప్పి. ఇంకా దీనికి సంబంధించిన ఆన్సర్స్ మనకి హౌకై షోలో క్లియర్గా చూడ్డానికి దొరికాయి. ఇంకెవరైనా హౌకై షోని వీళ్ళు చూడకపోతే తప్పకుండా వీళ్ళు చూడండి. అండ్ నెక్స్ట్ సీన్ లో ఈమె జాబ్ పోయింది అని చాలా బాధపడుతున్నప్పుడే అక్కడికి వస్తారు మిస్టర్ హాల్వే. ఇక్కడ నేను మీకు కొంచెం కామిక్ బుక్ స్టోరీ మీద షేర్ చేసుకుంటాను. మార్వెల్ కామిక్స్ లో ఈ క్యారెక్టర్ అయితే ఎగ్జిస్ట్ అయితే చేస్తాడు. ఇంకా ఇతను చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ మన షీ హల్క్ కి, ఎందుకంటే మన షీ హల్క్ ఇతని కంపెనీలో పనిచేస్తుంది. ఇంకా సేమ్ ఇలాగ కామిక్ బుక్స్ లో జాబ్ లేనప్పుడు బార్ లో ఉన్నప్పుడు ఇతను వచ్చి మన షీ హల్క్ ని తన కంపెనీలో అయితే హైర్ చేస్తాడు. ఇంకా సేమ్ అలాగే ఇక్కడ కూడా చూడడానికి దొరికింది. ఈమెకు జాబ్ ఆఫర్ వస్తుంది. ఇంకా ఆమె జాబ్ సరే అని చెప్తుంది. ఇంకా ఇతను చెప్తాడు మండే నుంచి వచ్చేయమని చెప్పి. ఇంకా ఆమె మండేకి తన ఆఫీస్కి అయితే వెళ్తుంది. ఇంకా ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెకు ఈ విషయం అయితే తెలుస్తుంది, ఆమెను సూపర్ హీరో లా డివిజన్ లో అయితే హైర్ చేస్తారు అని. ఇక్కడ ఈ సూపర్ హీరో లార్డ్ డివిజన్ అంటే ఏమంత కష్టమైంది అయితే కాదు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అంటే మన సూపర్ హీరోస్ వల్ల సూపర్ విలన్ సూపర్ పవర్స్ ఉన్న వాళ్ళు ఏమైతే సిటీలోకి వచ్చి డిస్ట్రాయ్ చేస్తారో, ఎవరెవరైతే ఏమేమి తప్పులు చేస్తారో వాటికి సంబంధించి ఇక్కడ వాళ్ళు కేసెస్ అనేది టేకప్ చేస్తారు. ఇంకా దీని మొత్తానికి వాళ్ళు పెట్టారు నేమ్ GLKH అని. దీనికి పర్ఫెక్ట్ మీనింగ్ అయితే లేదు, కానీ ఇక్కడ ఆ లోగో ఎలాగైతే ఉందో అది సేమ్ టు సేమ్ షీ హల్క్ లోగో లాగైతే ఉంది. అండ్ ఈమె ఈ డివిజన్ లో పనిచేయడానికి జెనిఫర్ లుక్ లో వెళ్ళకూడదు, షీ హల్క్ లుక్ లో రావాలి అని ఆర్డర్ అయితే వేస్తారు. ఇంకా మార్వెల్ కామిక్స్ లో కూడా మన షీ హల్క్ లుక్ లో ఉండే అన్ని కేసెస్ అయితే టేకప్ అయితే చేస్తుంది. ఇంకందుకు ఇక్కడ సెట్ అయితే చేసేస్తారు సేమ్ అలాగే. ఇంకా ఈ టోటల్ సీన్ లో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ అయితే ఉంది. అక్కడ ఒక రోల్ మనకి అన్ని కామిక్ బుక్స్ చూడడానికి దొరుకుతాయి. ఇంకా ఇవన్నీ కామిక్ బుక్స్ అయితే సేమ్ టు సేమ్ ఒరిజినల్ కామిక్ బుక్స్ అయితే లాగే ఉన్నాయి. ఇంకా మీకు తెలియకపోతే నేను చెప్తున్నాను, మార్వెల్ కామిక్స్ లో షీ హల్క్ కామిక్ బుక్స్ లో ఇలా కూడా జరిగింది. ఆమె ఒక చోట వెళ్ళినప్పుడు అక్కడ కామిక్ బుక్స్ లో కామిక్ బుక్స్ అనేవి ఉంటాయి. అంటే షీ హల్క్ కామిక్ బుక్ లో కామిక్ బుక్స్ అయితే అక్కడ అమ్ముతున్నారు. ఇంకా దీనికి సంబంధించిన రెఫరెన్స్ ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనందరికీ తెలుసు ఎంసీలో ఉన్న పిల్లలు కూడా కామిక్ బుక్స్ ని చదువుతారు అని, అది కూడా మనం మార్వెల్ సంబంధించిన కామిక్ బుక్స్ ని. ఎందుకంటే మనం కెప్టెన్ అమెరికా మూవీలో కూడా మనం చూసాం, అక్కడ కెప్టెన్ అమెరికా కామిక్ బుక్స్ అయితే అందరూ పబ్లిష్ అయితే చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక్క చిన్న తేడా మాత్రమే ఉంది. అదేమిటంటే ఇదైతే ఒరిజినల్ కామిక్ బుక్కే, కానీ ఇందులో అయితే బక్కీ అయితే లేడు. ఎందుకంటే ఇంకా అప్పుడు బక్కీ అనేది ఇంట్రొడ్యూస్ కాలేదు కాబట్టి ఎంసీయూలో అయితే బక్కీని తీసేసి ఒరిజినల్ కామిక్ బుక్ కవర్స్ ని అక్కడైతే ఇచ్చారు. ఇంకా వాటికి సంబంధించిన కామిక్ బుక్స్ ని చూడవచ్చు. ఇంకా ఇక్కడ కామిక్ బుక్స్ ఎవరి మీద బేస్ ఉంటాయి అంటే ఎంసీయూలో ఉన్న రియల్ లైఫ్ సూపర్ హీరోస్ మీదే ఈ కామిక్ బుక్స్ అని బేస్ ఉంటాయి. ఇంకా ఆ క్యారెక్టర్స్ తీసుకొని మొత్తాన్ని డిజైన్ చేసి కామిక్ బుక్స్ ని పబ్లిష్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మనం కెప్టెన్ అమెరికా కానీ ఇంకా దాంతో పాటు చాలా మంది క్యారెక్టర్స్ మనం ఇక్కడ చూడవచ్చు. ఇంకా దీని తర్వాత సీన్ లో మనకి మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చూడడానికి దొరుకుతాడు. అతని పేరే పగ్. ఇతను మార్వెల్ కామిక్స్ లో అయితే షీ హల్క్ ఇంకా ఈ క్యారెక్టర్ మధ్యలో మంచి రిలేషన్షిప్ అయితే ఉంటుంది. చెప్పాలంటే మన షీ హల్క్ కే ఇతను ఒక క్రష్. ఇంకందుకు ఈ షోలో కూడా ఇతనిది ఇంపార్టెంట్ రోల్ ఉండవచ్చు. ఇంకా చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ ఈ కంపెనీలోకి వచ్చిన తర్వాత తన ఫస్ట్ కేస్ ఇస్తారు హల్క్ కి శత్రువైన అబామినేషన్ కేస్ని. బట్ దీనిని వద్దు అంటారు. బట్ ఎలాగోలా అతను బ్లాక్మెయిల్ చేసి మన షీ హల్క్ ని ఒప్పించేస్తారు. ఇంకా దీని తర్వాత మనకి డ్యామేజ్ కంట్రోల్ మొత్తం బేస్ ని మనకి చూపిస్తారు. ఈ డ్యామేజ్ కంట్రోల్ ని ఫస్ట్ మనం నో వే హోమ్ లో చూసాం. ఇంకా దాని తర్వాత మిస్ మార్వెల్ లో చూసాం. ఇంకా దీని తర్వాత మనం ఈ షీ హల్క్ షోలో అయితే మనం చూసాం. ఇంకా ఈ షోలో మనకి డ్యామేజ్ కంట్రోల్ ఆఫీస్ గురించి బేస్ గురించి చాలా బాగా అన్ని విషయాలు తెలుస్తాయి. అండ్ ఇక్కడ జెనిఫర్ ఈ డ్యామేజ్ కంట్రోల్ ఆఫీస్ లోకి వెళ్ళేటప్పుడు ఆమె షీ హల్క్ అయి వెళ్ళకూడదు, ఆమె జెనిఫర్ అయి వెళ్ళాలి అని చెప్పి అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ అయితే ఇన్ఫార్మ్ చేస్తారు. ఇక్కడ ఆమె అబామినేషన్ ని కలవడానికి వచ్చి ఉంటుంది. అబామినేషన్ డ్యామేజ్ కంట్రోల్ బేస్ లోనే మొత్తాన్ని బంధించి ఉంటారు. ఇంకా అతన్ని కలవడానికి మన షీ హల్క్ అయితే ఇక్కడికి వస్తుంది. అండ్ ఆమె ఆ డాక్యుమెంట్ మీద సిగ్నేచర్ చేసేసి అబామినేషన్ కలవడానికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అబామినేషన్ అండ్ జెనిఫర్ మధ్యలో మంచి కాన్వర్సేషన్ చూడడం జరుగుతుంది. అక్కడ మన అబామినేషన్ తన గురించి అన్ని విషయాలు చెప్తాడు. అంటే నన్ను యాక్చువల్ గా తయారు చేసేది హల్క్ ని ఆపడానికి, ఇది మొత్తం గవర్నమెంట్ వాళ్ళే మొత్తం ప్లాన్ చేశారు, నాలో ఇంజెక్ట్ చేశారు మొత్తం సూపర్ సోల్జర్ అని. నేను అప్పుడు ఏమనుకున్నాను అంటే హల్క్ ని ఆపేస్తే నేను కూడా కెప్టెన్ అమెరికా కావచ్చు అని. అందరికీ ఫేమ్ కావాలి, కానీ ఆపడానికి వెళ్ళిన దానికి గవర్నమెంట్ వాళ్ళు నన్ను మొత్తం విలన్ చేసేశారు, హల్క్ ని హీరోని చేసేశారు అని చెప్పి తన బాధల్ని మొత్తాన్ని షేర్ చేసుకుంటాడు.
ఇక్కడ అతను నేను కూడా కెప్టెన్ అమెరికా కావాలి అని అన్నాడు కదా, దీనికి సంబంధించి చాలా మంచి ఈస్టర్ ఎగ్ చెప్పాలంటే మంచి స్టోరీ లైన్ సెటప్ చేస్తున్నారు. అదే థండర్ బోల్ట్స్. మనందరికీ తెలుసు ఫేజ్ 5 లో వచ్చి మనకి థండర్ బోల్ట్స్ మూవీ రాబోతుంది అని. ఇంకా ఆ మూవీకి సంబంధించిన సెటప్ ని ఇక్కడైతే చేస్తున్నారు. ఇంకా ఈ థండర్ బోల్ట్స్ టీమ్ ఒక రకంగా చెప్పాలి అంటే డీసీలో ఉన్న సూసైడ్ స్క్వాడ్ టీమ్ లాంటిది. ఇంకా ఇందులో అయితే చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారు. ఇంకా చాలా మందిని ముందుగానే హైర్ అయితే చేసేసారు. ఇంకా ఈ టీమ్ లో ఈ అబామినేషన్ క్యారెక్టర్ కూడా మొత్తం యాడ్ కాబోతున్నాడు. ఎందుకంటే ఇతను కూడా సూపర్ హీరో కావాలనుకున్నాడు, కానీ విలన్ అయ్యాడు కాబట్టి ఇతన్ని కూడా ఖచ్చితంగా ఈ థండర్ బోల్ట్స్ టీంలో అయితే యాడ్ అయితే చేస్తారు. అండ్ దీని తర్వాత జెనిఫర్ ఈ కేసుని యాక్సెప్ట్ చేయాలనుకుంటుంది. ఎందుకంటే అబామినేషన్ మాటల్లో అలా ఉన్నాయి కాబట్టి అందుకు యాక్సెప్ట్ చేసేస్తుంది. ఇంకా ఈ విషయాన్ని తన కజిన్ అయిన హల్క్కి కాల్ చేసి చెప్తుంది. అండ్ మన హల్క్ వచ్చి సకార్ షిప్ లో అయితే ఉన్నాడు. అండ్ ఇతను ఇక్కడ సకార్ షిప్ లో ఏం చేస్తున్నాడు, ఏం కదా, ఇది మొత్తం మీకు తెలియకపోయి చెప్తున్నాను. దీన్ని మొత్తాన్ని వరల్డ్ వార్ హల్క్ స్టోరీ లైన్ కోసం అయితే సెటప్ చేస్తున్నారు. అది ఎలా సెట్ అవుతుంది, ఏం కదా, మొత్తం నేను ఒక సపరేట్ వీడియో చేశాను దాని మీద. మీరు ఆ వీడియోని ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్. ఇంకా వరల్డ్ వార్ హల్క్ అంటేనే చాలా డిస్ట్రాయబుల్. అలాంటి స్టోరీ లైన్ చాలా ఇంట్రెస్టింగ్ వీడియో సెటప్ చేస్తున్నారు. అండ్ దీని తర్వాత ఒక న్యూస్ ఛానల్లో ఇది చెప్తారు, అబామినేషన్ డ్యామేజ్ కంట్రోల్ ఆఫీస్ నుండి పారిపోయి ఒక చోట వెళ్ళి బ్యాటిల్ చేస్తున్నారు అని. ఇంకా ఈ బ్యాటిల్స్ ని మనం శాంక్చి మూవీలతో మనం చూసాం. అక్కడ ఇల్లీగల్ బ్యాటిల్స్ జరుగుతూ ఉంటాయి. అక్కడ అయితే మన వాంగ్ అండ్ మన అబామినేషన్ ఫైట్ అయితే చేస్తున్నారు. ఇంకా ఆ సీన్ లో మన డ్యామేజ్ కంట్రోల్ ఆఫీస్ లోకి అతను మళ్ళీ వెళ్ళడాన్ని కూడా మనం చూసాం. సో ఇక్కడ మన జెనిఫర్ ఈ కేసుని కూడా టేకప్ చేయబోతుంది. ఇంకా వాంగ్ ని ఇక్కడ అతని మీద కేసు రన్ అవడాన్ని, ఇంకా వాంగ్ ఎలా రియాక్ట్ అవుతాడు, ఎలా వస్తాడు, దీని మొత్తాన్ని మనకి నెక్స్ట్ ఎపిసోడ్ లో మనకి చూపించవచ్చు. నిజంగా శాంక్చీలో ఉన్న క్వశ్చన్ మనకి నెక్స్ట్ ఎపిసోడ్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. ఇంకా ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇంకా ఈ ఎపిసోడ్ లో ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఉంది. ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ లో ఏమీ ఉండదు, జస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి మన జెనిఫర్ హల్క్ అయ్యి హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్ని చోట్ల. ఇంకా సేమ్ ఇలాగే మార్వెల్ కామిక్స్ లో కూడా హెల్ప్ అనేది చేసింది, కానీ అక్కడ ఆమె తన ఇంటిని క్లీన్ చేయదు, అవెంజర్స్ బేస్ అయితే క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడతో ఈ టోటల్ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇంకా ఈ ఎపిసోడ్ క్రెడిట్స్ లో కూడా మనకి సేమ్ టు సేమ్ ఆమె ఏ విధంగా క్లీన్ చేస్తుంది, ఆమె మన షీహల్క్ అయిపోయిన తర్వాత ఏమేం చేసింది, దాన్ని మొత్తాన్ని మనకి గ్రాఫిక్ లో అయితే మనకి చూపించారు. అది కూడా చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది. ఇంకా ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ ని చూసిన తర్వాత నేనైతే థర్డ్ ఎపిసోడ్ కోసం చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. ఎందుకంటే అందులో మనకి వాంగ్ అయితే కనబడబోతున్నాడు. ఇంకా చూద్దాం ఎలా ఉంటుందో. నాకైతే పర్సనల్ గా ఈ ఎపిసోడ్ లో షీహల్క్ డైలాగ్స్, ఇంకా షీహల్క్ పెట్టుకున్న వాల్ పేపర్, ఇంకా ఉల్వరన్ సంబంధించిన డీటెయిల్స్ చాలా బాగా నచ్చాయి. ఇంకా మీకు ఏం బాగా నచ్చాయి కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే నేనేమైనా డీటెయిల్ మిస్ చేసింటే దాన్ని కూడా కింద కామెంట్ లో తప్పకుండా చేయండి. ఇంకా ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో దాన్ని కూడా కింద కామెంట్ లో తప్పకుండా చేయండి. ఇంకా అలాగే ఈ ఎపిసోడ్ బ్రేక్ డౌన్ ని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి, మార్వెల్ ఫ్రెండ్స్ కి అందరికీ కూడా షేర్ చేయండి. సరేనా గైస్? ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే సోషల్ మీడియా హ్యాండిల్స్ వాటి డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ తప్పకుండా ఫాలో కండి. సరేనా గైస్? ఇంకా కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో. అంతవరకు బాయ్.